ద బాయ్స్ సీజన్ 5 మోస్ట్ అవైటెడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ ద బాయ్స్ సీజన్ 5 అయితే వచ్చేసింది. ఈ సిరీస్కి ఇది చివరి సీజన్, ఎండింగ్ కూడా ఇచ్చేస్తారని ప్రకటించేశారు మేకర్స్. ఫ్యాన్స్ భారీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి, బట్ ఓన్లీ 2 ఎపిసోడ్స్ మాత్రమే ఇప్పుడైతే వదిలారు. నెక్స్ట్ వీక్ నుండి ప్రతి బుధవారం మధ్యాహ్నం 12:30కి వీక్లీ వన్స్ చొప్పున వదులుతారు. మే 20న ఫైనల్ ఎపిసోడ్ వస్తుంది. మీ అందరికీ తెలుసు ఇందులో అడల్ట్ కంటెంట్ చాలా ఉంటుంది, మసాలా కూడా ఉంటుంది. సో ఫ్యామిలీతో అయితే అసలు చూడొద్దు. ఇందులో ఫస్ట్ ఎపిసోడ్లో పెద్దగా ఏం కనిపించదు, కానీ సెకండ్ ఎపిసోడ్లో మాత్రం ఒక మసాలా సీన్ పెట్టారు. మీకైతే ఫుల్ ఖుషి. ఓన్లీ ఫర్ అడల్ట్స్కి మాత్రమే ఈ సిరీస్. ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్, కామెంట్ సెక్షన్లో హైప్ ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అది కూడా మీకు నచ్చితే. మరి ఈ 2 ఎపిసోడ్స్ చూశాక నాకైతే నచ్చాయి భయ్య. పూర్తిగా ఒకేసారి వచ్చేస్తే బాగుంది అనిపించింది. అండ్ ఆల్సో ఓన్లీ 2 ఎపిసోడ్స్ చూసి డిసైడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. 100% వర్త్ వచ్చింది. ఇది టైం వేస్ట్ అనే మాట లేదు. మీరు ఆల్రెడీ పాత 4 సీజన్స్ చూసిన కరుడు గట్టిన ఫ్యాన్ అయితే దీన్ని ఖచ్చితంగా మిస్ అయితే అవ్వకూడదు. సీజన్ 4తో పోలిస్తే సీజన్ 5 చాలా ఫాస్ట్గా, ఇంటెన్స్గా మొదలైంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్ల ముందుకు సాగుద్ది అనమాట. సీజన్ 4 ఎండింగ్ తర్వాత హోమ్ ల్యాండర్ పవర్స్ అహంకారం పీక్స్కి అయితే చేరుకుంటాయి. అమెరికా మొత్తం అతని కంట్రోల్లోకి వచ్చేస్తుంది. తనను వ్యతిరేకించిన వాళ్ళని ఫ్రీడమ్ క్యాంప్స్ పేరుతో దారుణమైన జైలులో పెడుతుంటాడు. మరోవైపు మన యాంటీ హీరో అదే బిల్లీ బుచ్చర్ దగ్గర ఎక్కువ టైం లేదు. అతను సూప్స్ని నాశనం చేసి వైరస్ మీద ఆశలు పెట్టుకొని ఎలాగైనా హోమ్ ల్యాండర్ని ఓట్ కంపెనీ అంతం చేయాలని ద బాయ్స్ టీంతో కలిసి చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమైపోతాడు. మరి చూసేద్దామా ఈ సిరీస్ అంటే? చూడండి అని చెప్తా. ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాంటోనీ స్టార్ విశ్వరూపం. ఎప్పట్లానే హోమ్ ల్యాండర్ క్యారెక్టర్లో యాంటోనీ స్టార్ ఎరగదీస్తాడు. అసలు అతని కలలో కనిపించే భయం, పిచ్చి, కోపం, తనకి ఏది కావాలంటే అది చేస్తూ చంపే విధానం స్క్రీన్ మీద చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. ద బాయ్స్ అంటేనే బ్లడ్ అండ్ గోర్. ఈ సీజన్ ఫైనల్ కావడంతో మేకర్స్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గేదే లేదు. మొదటి ఎపిసోడ్లోనే షాకింగ్ డెత్ అయితే కనిపించింది. ఎవరు చనిపోతారు ఏంటన్నది నో స్పాయిలర్స్. ఈ సీజన్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే కిమికో మాట్లాడడం. అండ్ సెకండ్ ఎపిసోడ్లో మాత్రం రొమాంటిక్ సీన్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ కిక్. చూసి అయితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సోల్జర్ బాయ్గా జెన్సన్ యాక్లెస్, అలాగే డేవిడ్ డిస్ప్లే చేసిన కొత్త క్యారెక్టర్ ఓ ఫాదర్ స్టోరీకి అయితే మరింత వెయిట్ అయితే డెఫినెట్గా తీసుకొస్తే సిస్టర్ సేజ్ సైలెంట్గా చేసే ప్లాన్స్ హోమ్ ల్యాండర్ కంటే డేంజరస్ అనిపించాయి అనమాట. మైనస్ పాయింట్స్ ఏంటంటే మాత్రం పొలిటికల్ డోస్ ఎక్కువైపోయింది భయ్య. ఈ సిరీస్ ఎప్పుడు కూడా రియల్ వరల్డ్ పాలిటిక్స్ పై సెటర్లు వేస్తుంది, ఇది అందరికి తెలుసు. కానీ ఈ 2 ఎపిసోడ్లో మాత్రం మతం, రాజకీయాలను టార్గెట్ చేయడం కొంచెం ఎక్కువైపోయింది. స్టోరీని పక్కన పెట్టి మరి పొలిటికల్ ఎజెండాను హైలైట్ అయితే చేశారు. అండ్ ఎపిసోడ్ 2లో కొన్ని క్యారెక్టర్స్ డైనమిక్స్ హ్యూయి, యానీ మధ్య అండ్ ఫ్రెంచి, కిమికో మధ్య సెట్ చేయడానికి తీసుకున్న టైం అయితే కొంచెం స్లోగా అనిపిస్తుంది అనమాట. ఇది లాస్ట్ సీజన్ కాబట్టి ఏ క్యారెక్టర్ ఎప్పుడు చనిపోతుందో అన్న టెన్షన్ అందరికీ ఉంటుంది. హ్యాపీగా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని ప్రైమ్ వీడియోలో హ్యాపీగా చూసేయండి ఈ సిరీస్ని అయితే. బట్ ఓన్లీ ఫర్ అడల్ట్స్కి మాత్రమే. ఓవరాల్గా ఈ 2 ఎపిసోడ్స్కి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3.25/5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. బై బాయ్. జై.